మొదలు పెడదా? గురువు గారు మొదలు పెడదాం గురువు గారు. మా లక్ష్యం నువ్వు చదువుతావా పద్ధతిగాను? దగ్గర లేదా వెనుకొట్టలేదు. మొదలు పెట్టిన గురుగారు. మొదలు పెట్టిందండి. పులి చర్మం, ఉన్ని, మృగాజినం అంటే జింక చర్మం మొదలైన వాటి లక్షణాలను, ప్రభావాలను అధ్యయనం చేసి యోగ గ్రంథాలలో వివరించారు. ఒక్క నిమిషం. సామాన్యంగా గర్భాసనం అని, అదిగో జింకాసనం అని, పులి చర్మం అని యోగులు చాలా మంది కూర్చుంటూ ఉంటారు దాని మీద. అవును. దాని ప్రభావం ఉన్నది లేదు అనేది సరే శాస్త్రాలు ఎన్నో చెప్పుకోవచ్చు. వాటిని పక్కకు పెట్టారు మహర్షి. అంతవరకు దేనికి? మహర్షి ఒక రోజున పులి చర్మం మీద కూర్చున్నాడు. ఆయన కూర్చుంటే ఇదిగో రవి లాంటి వాడు అడిగారు, ఏమిటి హింస చేసి కూర్చున్నారు దీని మీద అని. నేను దేన్ని చంపలేదు, వాళ్ళు వచ్చారు అని చెట్టు కూర్చున్నాను అన్నాడు. దాని ప్రభావం అనేది ఉన్నది లేదు అనేది పూర్తిగా మానసికం. ఎట్లా ఉంటుందంటే, ఒక అధికారి కుర్చీలో కూర్చున్నప్పుడే అధికారం వస్తుంది, పక్కన కూర్చుంటే రాదుగా. ఎవరు పడితే వాళ్ళు కూర్చోలేరు. ఇలాంటి గెస్ట్ ఎవరన్నా వెళ్ళారనుకో, ఆయన లేచి ఆయన కుర్చీ నీకు ఇచ్చాడనుకో, నువ్వేమంటావు? ఇది నేను కూర్చునే అర్హత లేదు నీకేనంటాడు. సరే, ఆ జింకతోలా పులితోలా అనేది పక్కకి పెడతాం. ఒక ట్రెడిషనల్ గా జంతు చర్మం మీద కూర్చోవడం అలవాటు అయిపోయింది చాలా మంది. చివరికి వాటిని పక్కకు పెట్టి గర్భాసనం అన్నారు. గర్భల మీద కూర్చుంటారు చాలా మంది. చిరు చేపల మీద కూర్చుంటారు. ఇట్లా సరే, తర్వాత ఏమంటారో చూడు. గురుత్వాకర్షణ, అయస్కాంతాది ధర్మాల సంబంధమై ఉంటాయి. సరే, ఒక్క నిమిషం. సంబంధం ఉన్నా ఎవరికి ఉంటాయి? ఎవరికి ఉంటాయి? జింక తోలుకుంటుందా? నశించిపోయిన జంతువులకు ఉంటుందా? ఎవరికి ఉంటుంది? ఈ జీవికే ఉంటుంది. అంటే ఇక్కడ దేహాత్మహత్య కలిగి ఈ జింక తోలు మీద కూర్చుంటే బాగుంటుంది, నాకు మనస్సు నిశ్చలం అవుతుంది అనుకునేటటువంటి వారికి ఉంటుందని అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి? అదంతా పూర్తిగా మానసికము అని అర్థం. ఓకే, ఇప్పుడు అసలు విషయం చెబుతున్నారు. ఇప్పుడు జ్ఞాన మార్గంలో వాటి ప్రసక్తి లేదు. ఆసనం అంటే ఒక్క నిమిషం. ఇక్కడ జ్ఞాన మార్గము, భక్తి మార్గము, కూడా కర్మయోగము, జ్ఞాన యోగము, ఈ మార్గం అనే పదాలు కూడా మానసికాలే. భక్తి మార్గం ఎవరికి సంబంధించింది? అహంకారానికి సంబంధించింది. విచార మార్గం అన్న, జ్ఞాన మార్గం అన్న అది కూడా మనస్సుకి సంబంధించింది, అంటే అహంకారానికే సంబంధించింది. మార్గము అని అన్నారు అంటే ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ గా లేదు, కొంతకాలం తర్వాత వస్తుందని అక్కడ తెలుస్తూ ఉంటుంది. మార్గం, ఈ మార్గాన్ని వెంట పెడితే నీవు గమ్యం చేరతావు అన్నారనుకో, మార్గం మొదట్లో ఉండదు, కొంత దూరం ప్రయాణం చేస్తే ఎక్కడో ఉంటావు. ఇది భౌతికంగా బాగా అర్థమవుతుంది. దూరము, ప్రయాణము, వెళ్ళటము,
కానీ ఇక్కడ జ్ఞాన మార్గం అని ఎందుకు అంటున్నారు అంటే, దేహాత్మ బుద్ధిలో నీవు ఉన్నావు, ఉమ్, నీవుగా నిలిచి ఉండటానికి ఇవేమీ అక్కర్లేదు అని చెప్ప. ఉమ్, నీవుగా ఆత్మగా ఎరుకగా ఉమ్, మౌనంగా ఉండటానికి వీటితో ఏమి పని లేదు అని చెప్పదు. ఉమ్. ఏమంటారు చూడండి. ఆసనం అంటే ఆత్మస్థానాన్ని తెలిసి అట నెలకొని ఉండుటే, అది ఇక్కడ అంతర్గతం. కూడా కొన్ని చోట్ల ఉమ్, ఇక్కడ కూడా సూచించేటప్పుడు ఉమ్, చెప్పేటప్పుడు ఆసనం అంటే ఏదో కుర్చీయో పేటో ధర్మాసనమో కూర్చునేది కాదు. ఆత్మస్థానాన్ని తెలిసి, ఉమ్, ఎవరికి తెలిసి? జీవుడికి తెలియదు. జీవుడికి తెలియదు. ఎందుకని జీవుడు లేడు అక్కడ. జీవుడికి. చెప్పేది మాయాజీవుడికి. ఉమ్, నీవెవరివో నీవు గుర్తించి ఉమ్, నీవుగా నిలిచి ఉంటూ అహంస్ఫురణగా ఉండటమే ఆసనం. ఉమ్, ఆ స్థానాన్ని తెలిసి అట నెలకొని ఉండుటే, అంటే ఆత్మగా ఉండుటే ఆసనం అనం. ఉమ్. అంతేగాని దేహాత్మ భావనతోటి వెళ్ళి ఆత్మశక్తిలో కూర్చోవడం కాదు. నా. ఆత్మస్థానాన్ని తెలిసి అన్నప్పుడు ఉమ్, ఇక్కడ అనుమానం వస్తుంది. ఎవరికి తెలిసి? జీవుడికే? లేదు, జీవుడికి తెలియదు. జీవుడికి తెలియదు. ఆత్మ ప్రకాశంలో నేను ఉన్నాను అన్న అహంస్ఫురణగా నీవు నిలిచి ఉండటమే ఆసనం. ఉమ్, దొరకటింది పాయింట్. అర్థమైంది. అది బయట దొరకదు, అంతర్గతం. అంతర్గతం. ఇందాక చెప్పిన ఉన్నాయే పులితోల అవన్నీ జింకతోల, అవన్నీ కూడా బాహ్యం. బాహ్యమైనవి, ఇతరాలు. ఉమ్, ఓకే, అదే. క్లారిటీ. అర్థమైంది గురువు. అంటే ఇక్కడ అహంస్ఫురణ అంటే ఏంటో తెలియదు, తెలుసు. మూలం తెలియదు, అహంకారం ఉన్నంత వరకు సత్యమేమిటో తెలియదు. కానీ సూచించేటప్పుడు ఉమ్, నీవుగా నిలిచి ఉండుటే అదే ఆసనం అని చెప్పు. ఉమ్, ఎప్పుడైతే నీవుగా నిలిచి ఉంటావో ఉమ్, అహంకారం ఎగిరిపోతుంది, వ్యక్తిత్వం ఉంటుంది, ఉమ్, బయట ఉంటుంది. అదే ఇక్కడ చెబుతున్నారు. ఉమ్. ఒక్కసారి పూర్తిగా చదువు పెళ్లిగా. ఓకే. పులి చర్మం, ఉన్ని, మృగాజినం మొదలైన వాటి లక్షణాలను, ప్రభావాలను అధ్యయనం చేసి యోగ గ్రంథాలలో వివరించారు. గురుత్వాకర్షణ, అయస్కాంతాది ధర్మాల సంబంధమై ఉంటాయి. జ్ఞాన మార్గంలో వాటి ప్రసక్తి లేదు. ఆసనం అంటే ఆత్మస్థానాన్ని తెలిసి అట నెలకొని ఉండుటే, అది అంతర్గతం. ఇతరాలన్నీ బాహ్యమైనవే. ఇందులో ఏమన్నా అర్థం కాని ఉందా అయినా రవి? గురువు అంటే మళ్ళీ ఇక్కడ జ్ఞాన మార్గం అని మళ్ళీ ఇంకోటి ఒక దాంతో పెట్టారు కదా గురుగారు. జ్ఞానము అనేది ఒక మార్గం అన్నట్టుగా. ఎందుకంటే మార్గము అని చెప్పకపోతే నువ్వు వినవు, అవును. భక్తి అని చెప్పకపోతే గుడికి పోవు, కర్మయోగం అని చెప్పకపోతే స్వార్థరహిత కర్మను చెయ్యలేదు. ఇట్లా ఆ, మార్గము అని సూచించినప్పుడు
వినే వాళ్ళకి అంత ఉత్సాహం కలుగుతుందని చెప్పిన మాట మార్గం. గురుగారు. ఇప్పుడు మౌనమే మార్గం అన్నాను అనుకో, ఆన్ ది స్పాట్ నిశ్చలత్వానికి రావటం ఏమిటి, ఆత్మగా ఉండటం ఏమిటి, సృష్టి ఎగిరిపోవటం ఏంటి ఏకకాలంలో జరుగుతుంది. అది తెలియదు కాబట్టి మార్గం అన్నారు. మార్గము అనే అంతంలో ఉద్దేశం నీవు దేహాత్మ బుద్ధితో ఉన్నావని, ప్రపంచం సత్యమని, సంసారం సత్యమని, జీవుడు సత్యమని, కర్మ సత్యమని, జన్మ సత్యమని అనుకునే వారికి మార్గం అని చెప్పారు. ఇప్పుడు మార్గం అన్న మాట అనలేదు అనుకుందాం కాశీ. ఏమని సూచించాలి? నీవు మౌనంగా ఉండు. మౌనమే మార్గం అంట. అది కూడా మార్గం అంటే విధానం. నీవు బయటికి రావద్దు, ఇంట్లోనే ఉండు. ఇంట్లో ఉండటానికి మార్గం ఏంటి? సూచన. బయటికి పోవాలంటే ఎటు పోవాలి, ఏమిటి, దారి తెన్ను తెలియక అడుగుతావు అంటారు. కాబట్టి జ్ఞాన మార్గము అనే పదం మనం ద్వైతంలో తీసుకుంటే అది విచారం కిందకే వస్తుంది. నేనెవరిని విచారం చెయ్యి. విచారం చెయ్యంగానే వెంటనే ఇది అదృశ్యమైపోతుంది. కనీసం ప్రాపంచిక విషయ చింతన ఉండదు ఆత్మ విచారం చేస్తున్నప్పుడు. అది అంతవరకు. నేనెవరున్న విచారం కూడా అహంకారానికి. ఆత్మ గురించిన విచారం ఎవరు చెయ్యలేరు. ఆత్మ విచారం అన్నా ఇంకే పేరు పెట్టినా అక్కడ విచారం చెయ్యటానికి ఈ అహంకారము ఉండదు. గురుగారు, చెప్పమ్మా. ఇక్కడ అది అంతర్గతం, ఇతరాలన్నీ బాహ్యమైనవే అన్నారు. కానీ ఆత్మకి బాహ్య లేవు కదా గురుగారు. అందుకనే అంతర్గతం అన్నారు. ఇతరాలన్నీ అంటే ఆత్మ గురించి మాట్లాడటంలే. దేహాత్మ బుద్ధి ఉన్నవంతా చెబుతున్నాడు. జింక కర్మము, పులి చర్మము, ఈ యోగ మార్గాలు ఇవన్నీ కూడా బాహ్యాలని చెప్పచ్చు. అంతర్గతము అంటే నీవే అదే ఉన్నావు. అది బయట నుంచి రాదని. బాహ్యగతం అని అండేవారు కదా బాహ్యమైతే. అవునండి. ప్రదేశాలలో ఆత్మజ్ఞానం ఉండదు. నువ్వు ఎక్కడ తిరిగినా ప్రయోజనం లేదు. క్షణకాలము అంతర్ముఖమైతే, చింతా విహీనమైతే చాలు అని చెప్పటం. అంతర్గతము అంటే నీవే అది, కొత్తగా ఏది రాదు అని చెప్పటం. నీవు నీవుగా ఉండటం అని చెప్పచ్చా గురువు గారు? నీవు నీవుగా ఉన్నావు ఆల్రెడీ. దేహాత్మబుద్ధి వదిలిపోతే చాలు. గురువు గారు, ఉండటం అన్నా ప్రమాదమే. సరోజగా నువ్వు ఆత్మగా ఉండలేవు. కరెక్టే గురువు గారు. నీవు అదే అని చెప్పటం కొంతవరకు. అదైతే నాకెందుకు తెలియదు అంటావు. నీవు అసలు లేవు తెలియదు. దానికి ఉన్నదే ఆత్మ. అది సో అదిగా ఉండటానికి సరోజ మిగలదు అక్కడ. గురువు గారు, సరోజతో ఆత్మగా ఉండటం ఇంపార్టెంట్. కుదరదు. అవును గురువు గారు. కాబట్టి నీవు నీవుగా ఉండు అంటే తెలియని వాడికి చెబుతున్నారు ఆత్మే నీవని. ఇంకోటి ఏంటంటే
ఆత్మని ప్రకాశింప చెయ్యగలిగింది మాయలో ఏది లేదు. ఆ గురువు గారు. వేరు ఎరుక కూడా లేదు. అవునండి, ఉన్నది ఒకటే కదా. కదా అంటున్నావు, కదా అనేది మాయ. కరెక్టే గురువు గారు. ఒకటే కదా, ఉన్నది ఒకటే కదా, ఉన్నది. ఇప్పుడు ఆ, కూడా ఉన్నది కదా. కదా కదా అనేది అవును, మాయలోనే అది. మనస్సు కల్పించుకుంది. ఆ, దానికి ఆ ఆ విషయం మానసిక తెలియదు. మనస్సు ఆ, చెప్పేవన్నీ కాక్ అండ్ బుల్ స్టోరీస్. ఆ గురువు గారు. ఇట్స్ సత్యం నాట్ రియల్. తెలియదు. గురువు గారు, అర్థమైంది గురువు గారు. ఏమైనా రవి ఇంకేమైనా ఉందా? గురువు గారు ఇంకేం లేదు గురువు గారు. ఇంకెవరికైనా ఏదైనా అనుమానం ఉంటే అడగచ్చు. అదే గంగయ్య గారు, మీరు టోటల్ గా ఎగిరిపోయినా చెప్పండి, ఏమనుందా? అన్మ్యూట్ చేస్తే కనపడుతుంది. ఏం లేదండి అయ్యా. ఓకే. అమ్మా ప్రసూన, నువ్వు కూడా సైలెంట్ మూడ్ లో వెళ్ళిపోయినావు. కనీసం వచ్చిన వాళ్ళు కనపడితే మాట్లాడే అవకాశం ఉంటుంది. వచ్చిన వాళ్ళు అదృశ్యం అయిపోయినారు అనుకో, అదృశ్యంతో ఏం మాట్లాడితే ఇప్పుడే మూర్తి గారు కనపడ్డారు. మీకు అనుమానం రావాలని కాదు, చెప్పిన దాంట్లో అనుమానం ఉంటే అడగచ్చు. ఇప్పటికిప్పుడు నిద్ర చూచానుకోమా, నాకే అనుమానం లేవుంటుంది కానీ వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఆసనం అంటే నీ సహజ స్థితిలో ఉన్నావు ఆల్రెడీ. మనస్సు దూకినప్పుడు మూలం తెలియకుండా పోయింది. అందుకని జ్ఞాన మార్గం అని, ఈ మార్గం అని, ఆ మార్గం అని సూచించాను. దానికి మార్గాలంటూ ఏది లేవు లేవు లేవు. మౌనం మార్గం అనుకుంటే నువ్వు మౌనానికి రావటం ఏంటి, ఆత్మగా ఉండటం ఏంటి, ఏకకాల గురించి ఎట్లా ఉంటుందంటే, లైట్ స్విచ్ ఆన్ చేయటం ఏమిటి, చీకటి పోవటం ఏమిటి, వెలుపు రావటం ఏంటి, ఏకకాలం ఏంటి. ఇక్కడ కూడా ఉన్నానన్న ఎరుక ఆల్రెడీ ఉంది. కాకపోతే మనస్సు సంకల్పాలతో, ఆలోచనలతో, బంధాలతో సత్యం సత్యం అనుకోవటం వల్ల ఇది బయట తిరుగుతూ ఉంది. అందుకని మార్గం అని చెప్పాల్సి వచ్చింది. అంతర్గతం అని చెప్తున్నాడు ఇందాక. అంతర్గతం అంటే నువ్వు బయట తిరగద్దు, లోపలికి చూడు, చింతావిహీనంగా దృశ్యాల వెంట వెళ్ళవద్దు. ఒకటే నేను ఉంటుంది, రెండు నేనులు లేవు అని చెప్పు. ఇక్కడ మాకు లిఫ్ట్ కన్స్ట్రక్షన్ ఉంది గురువు గారు, అందుకని పర్వాలేదు, సౌండ్ పర్వాలేదు. డిస్టర్బెన్స్ అని నేను ఆ పర్లేదు డిస్టర్బెన్స్ అమ్మా. అని నేను మ్యూట్ లో ఉన్నాను. అలాగే నువ్వు మ్యూట్ లో ఉన్నా ఫిగర్ ఎగిరిపోయిందా, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినావు చెప్పచ్చు. నో ప్రాబ్లం. ఇంకేమైనా ఉంటే అడగచ్చు. ఉన్న సమయం చాలా తక్కువ. 20 నిమిషాలు వస్తుందో 25 నిమిషాలు వస్తుందో ఎవరికి తెలియదు. గురువు గారు, చెప్పమ్మా, అంటే చెప్పుతండి. పూర్ణంగా ఉన్న ఈ జ్ఞానము అంటే మనసు ఎప్పుడైతే విషయాలను గుర్తిస్తా ఉందో అప్పుడు దానికి అది బలహీనత అనుకోవాలనా, లేకపోతే దాన్ని ఆ, అంటే అంత లేదమ్మా, పూర్ణంగా ఉన్న జ్ఞానం ఎందుకు అలాగా అయిపోయి అది జ్ఞానం ఏం కాలేదమ్మా. అదే లోయర్ సెల్ఫ్ అవుతోంది కదా గురుగారు, లోయర్ సెల్ఫ్ చేస్తా ఉంది. లేదమ్మా, లేదమ్మా, ఉమ్, అది కూడా కాదు. ఉమ్, ఆత్మ ఎన్నడూ ఎక్స్పాన్షన్ కంట్రాక్షన్ అంటూ ఉంటది. ఉమ్, ఆత్మ కాసేపు జీవుడుగాను, జగత్తుగాను, దైవంగాను అవదు.
తాడు ఎప్పుడైనా పాము అవుతుందా? కాదు. అవ్వదు. అది అర్థమవుతుంది గురుగారు. మరి ఇక్కడ ఎందుకు ఇది కూడా ఇది లేదుగా. ఇది కూడా ఆత్మ కూడా ముక్కలై జీవుడు జగత్తు ఈశ్వరుడు కాలేదు. మరి మీరు అంటుంటారు కదా లోయర్ సెల్ఫ్ వచ్చేసేది ఒక చైతన్యంలో నుంచి కాదమ్మా, ఉమ్, చైతన్యం ఆధారమే తప్ప ఉమ్, భిన్నం. ఆధారం వేరు, భిన్నం వేరు. ఉమ్, ఆధారం అంటే తాడు ఉన్నది కాబట్టి నీకు పాము భయం కలిగింది. ఉమ్, అంత మాత్రం చేత తాడు నుంచే పాము వచ్చిందంటే కుదరదుగా. అవును గురుగారు. ఇక్కడ అంతే ఉన్నది ఆత్మే, ఉన్నది ఎరుక. ఆ ఎరుకగా ఉన్నది ఏమైంది? జడ చేతనముల కలయిక అభాసకాంతిలో జరిగింది. అవును గురుగారు. అవును. ఈ జీవుడి పుట్టుక వీడి చేతుల్లో లేదు. ఒక దాని మీద ఆధారపడి ఉంది. బట్ అంటే ఏ నేనైతే ఉందో అది ఆ నేను ఉండడం వల్ల నేను ప్రకాశిస్తున్నాను, నేను చూడగలుగుతున్నాను, నేను వినగలుగుతున్నాను. కానీ అది ఎందుకు కాదమ్మా, ఆధారంగా ఉన్నంత మాత్రాన నీకు దాని శక్తులు ఉండవు. తాడు ఆధారంగా పాము ఉన్నంత మాత్రాన తాడులో ఉన్న క్వాలిటీస్ పాములో ఉండవు. పాము అనేది భ్రాంతి, ఒక భయం వల్ల, పూర్వ జ్ఞానం వల్ల అట్లా వచ్చింది పాము. పాము ఒక కల్పన. ఇక్కడ కూడా చిచ్చడ గ్రంథి అంటూ ఆదిశంకరులు వర్ణించాడు. అసలు జడమే లేదు, ఇది ఇమాజినరీ, ఊహాజనితం. ఉన్నది ఆత్మ. ఇప్పుడు ఏమైంది? మసక చీకట్లో పూర్తి వెలుగు కాదు, చీకటి కాదు. వెలుగు బాగా ఉంటే తాడుగానే చూస్తావు, అవును గురుగారు. చీకట్లో నీకు కనపడదు. కానీ నీకు ఇక్కడ దేహాలు, జగత్తు కళలో కనిపించినట్లుగా కనపడుతున్నాయి. అవును, అవును గురుగారు. ఇది కళ అనుకోవటం లేదు. కళ అనుకోవట్లేదు గురుగారు, కానీ ఇది గుర్తిస్తున్నాను అంటే ఆ జ్ఞానం ద్వారా అయితే గుర్తిస్తున్నాను. కాదమ్మా, ఆత్మకి నువ్వు గుర్తించే దానికి ఏ సంబంధము లేదు. ఇది మసక చీకటి, అభాస కాంతి, ఏం ప్రకాశము లేనిది. ఏం ప్రకాశం లేదు దీనికి. ఒకవేళ గుర్తించాలి అనుకుందాం కాసేపు, నువ్వెవరివో తెలుసుకోవాలనే కెపాసిటీ నీకు లేదు ఇక్కడ. పాము ఉందేమో, పావుని అడిగామనుకో, నేను ఎప్పుడు తాడు సంగతి పోలేదంటుంది పాము. అందుకని ఆది నుంచి ఈ దేహాత్మబుద్ధి, అహంకారము తృణీకరించబడి లేదని. కానీ లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది ఇక్కడ. దేహ పరిమాణంతో ఉన్నట్టుంటుంది, దేహంగానే ఉన్నాననిపిస్తూ ఉంటుంది. దానికి కారణం వాసనలు, కోరికలు, బంధాలు, కర్తృత్వము. ఒక మాట అంటారు మహర్షులు వారు, జ్ఞానము అంటే ఉన్న సత్యము కర్తృత్వంగా కనపడ్డప్పుడు జీవుడు అనిపిస్తుంది. కర్తృత్వం లేకపోతే ఆత్మ కలిగింది. కర్తృత్వం ఆత్మది కాదు అసలు. నా క్వశ్చన్ ఇదే గురువు గారు. ఆత్మకి సంబంధం లేదు. ఆత్మేమో తురీయంలో ఉంటుంది, నీవేమో మాయలో, జాగ్రత్త స్వప్న సుషుప్తంలో దేహాలు మార్చుకుంటూ కలగంటున్నావు వాసనల వల్ల. అవును గురుగారు. కాసేపు జాగ్రత్త అవస్థలో అటు ఇటు తిరుగుతున్నావు, కళలో ఊహించుకు తిరుగుతున్నావు, కాసేపు నిద్రపోతున్నావు. నీవు కర్తవు అనుకున్నావు కాబట్టి ఇవన్నీ ఏర్పడ్డాయని మాయలో చెప్పుకుంటారు. అంటే పూర్ణమైన జ్ఞానానికి అది గుర్తించే లక్షణము అంటూ ఏమి లేదు. అంటే నాకు ఇప్పుడు
అంటే నేను అనుకోవడం గురుగారు, ఉన్న పూర్ణమైన జ్ఞానము అది నాలో ఉండడం వల్ల నేను గుర్తిస్తున్నాను, దాన్ని అంటే చూడగలుగుతున్నాను. అది లేకపోతే నేను చూడలేను కదా అని నేను కాదమ్మా, ఆ, నీలో ఉంటాం కాదు, నీవే అదే ఉన్నావు. ఆ, నీవే తురీయమై ఉన్నావు. ఉమ్, దేహంలో లేదది, ఉమ్, ఉమ్, మనస్సులో లేదు, ఇంద్రియాల్లో లేదు. ఇవన్నీ ఉమ్, చైతన్యవంతమైనవి. ఉమ్. ఇప్పుడు ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకో, చంద్రుడికి స్వయం ప్రకాశం లేదు. లేదు. ఉమ్, నువ్వు వెన్నెలు చూస్తున్నావు, వెన్నెల చంద్రుల్లో ఉందనుకుంటున్నావు. లేదు, ఉమ్. సూర్యకాంతి వల్ల అది ప్రకాశించింది. నేను అదే ఉన్నాను కాబట్టి నేను గుర్తించగలుగుతున్నాను. అలా తీసుకోమంటారు. కాదమ్మా, కాదమ్మా, ఆ, పద్మజగా దేహాత్మతో ఆత్మగా ఉన్నాను నీకు తెలియదు. తెలియదు. కరెక్ట్. ఆత్మ లేకుండా పద్మజ లేదు, పద్మజ లేకపోయినా ఆత్మ ఉంది. అవును, అది అర్థమవుతోంది గురుగారు. ఉమ్, కాబట్టి చంద్రప్రకాశం లేకపోయినా సూర్యుడు ఉన్నాడు. ఉమ్, సూర్యుడు లేకపోతే చంద్రప్రకాశం లేదు అక్కడ. ఉమ్. ఇంకో మాట కూడా మహర్షి అన్నారు, సూర్యోదయం అయిన తర్వాత